సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వైసీపీ బరిదెగించింది. డిజిటల్ విద్య కోసం విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లను కూడా తమ ప్రచారానికి అనుకూలంగా మలుచుకుంది. బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్లెట్లోనూ వైసీపీ అధినేత జగన్ సిద్ధం సభలోని ప్రసంగం వీడియోలతో ప్రచారం మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్థుల ట్యాబ్లలో ఆ డేటాను అప్లోడ్ చేశారు. పిల్లలకి ట్యాబ్లు బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ ట్యాబ్లలో వైసీపీ వీడియోలు వస్తూ ఉండడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ విద్య పేరుతో ట్యాబ్లు అందిస్తూ వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసుకోవడంపై మండిపడుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల ట్యాబుల్లోనూ పాఠ్యాంశాల మధ్యలో జగన్ ప్రసంగం వీడియోలు వస్తున్నాయని వారు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ నాయుడు తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, ఏంటి బైజూస్ కంటెంట్ మధ్యలో జగన్ ప్రసంగాలు రావడం, జగన్ ప్రచారాలు రావడం ఏ విధంగా చూడాలి? అక్కడ తల్లిదండ్రులు కానీ స్కూలుకు సంబంధించి టీచర్స్ కానీ ఎలా స్పందిస్తున్నారు? ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాల విద్య పేరుతో వైసీపీ ట్యాబ్లను పంపిణీ చేసింది. అయితే డిజిటల్ విద్య పేరుతో వైసీపీ డిజిటల్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించిందని చెప్పొచ్చు. 8వ తరగతి విద్యార్థుల ట్యాబ్లలో వైసీపీకి అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే వీడియోలన్నింటినీ కూడా విద్యార్థులు చదువుతున్న ట్యాబ్లలో కూడా అప్లోడ్ చేశారు. బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్లలో సిద్ధం ప్రసంగాలతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సంబంధించి 4,59,564 విద్యార్థుల ట్యాబ్లతో పాటు ఉపాధ్యాయులు ఉపయోగిస్తున్న ట్యాబ్లలో కూడా ఈ డేటాను అప్లోడ్ చేసినట్లు కూడా ఉపాధ్యాయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలతో పాటు వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియా క్యాంపెయిన్ సంబంధించిన వీడియోలన్నింటినీ కూడా వీటిని అప్లోడ్ చేశారు. అయితే బైజూస్ కంటెంట్ తో కూడిన సబ్జెక్ట్ సంబంధించిన వీడియోలు కాకుండా వైసీపీకి సంబంధించిన వీడియోలు వస్తున్న పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించాల్సిన 8వ తరగతి విద్యార్థులకు అందించాలి, కాకపోతే డిజిటల్ విద్య పేరుని తీసుకొచ్చి వారిని డిజిటల్ విద్య అందిస్తున్నామని చెప్తూ ఈ తరహాలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసుకోవడం ఏంటి? 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లోనే వైసీపీకి అనుకూలంగా కలిగేలా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వివరించేలా ఈ తరహాలో ప్రచారం చేయడం పట్ల పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా డిజిటల్ విద్యకు సంబంధించి ప్రెజెంటేషన్ ఇస్తున్న సమయంలో మధ్యలో ఏదైతే టీవీ శాటిలైట్ ఛానల్స్ లో ఏదైతే ఏ విధంగా అయితే ఎన్నికల ప్రచారానికి సంబంధించి వీడియోలు వస్తాయో అదే తరహాలో ట్యాబ్లలో కూడా వీడియోలు వస్తుండడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలోతో పాటు ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్లు అందజేస్తున్నాం, విద్యార్థులకు డిజిటల్ విద్య అందిస్తున్నామంటూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు. డిజిటల్ విద్య పేరుతో ఈ తరహాలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ తరహా ప్రచారం చేయడం మంచిది కాదు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బైజూస్ కంటెంట్ తో కూడిన సబ్జెక్ట్ సంబంధించిన వీడియోలు కాకుండా వైసీపీ అనుకూలంగా ఉన్న వైసీపీ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగేలా ట్యాబ్లలో అప్లోడ్ చేయడం పట్ల కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సబ్జెక్ట్ తో కూడిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ సంబంధించిన సబ్జెక్ట్ కాకుండా వైసీపీ అనుకూల వీడియోలు పోస్ట్ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వామి, రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.